గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఎలా ఉంది సార్? కొంచెం బెటర్. ప్రియా, ఏం చేస్తున్నావు? వేడి నీళ్ళతో కాపడం పెట్టాలి కదా. నువ్వు నిజంలాగా నన్ను ముడేస్తుంటే ఈ నిమిషాన నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా. నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంలో నన్ను చూస్తున్నా. నేను అదే పనిగా నిన్ను వెలేస్తూనే ఉన్నా. నువ్వు నన్ను కడలిలోని ఆ కెరటమల్లె విడిపోకున్నా. నేను ఒక మనసు లేని శిలలాగా మారినానా. నువ్వు నా పిఏవి మాత్రమే. ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? పిఏ అయితే ఆఫీస్ పనులు మాత్రమే చేయాలా? మిమ్మల్ని చూసుకోవడం కూడా నా బాధ్యతే సార్. నేను ఎలాంటి వాణ్ణో నీకు తెలిసి కూడా ఇంకా ఇలాంటి సేవ ఎలా చేయగలుగుతున్నావు? ఒకసారి మనసుతో బంధం ముడిపడితే గాయం ఎంత పెద్దదైనా మనసు ఓర్చుకుంటుంది సార్. కొన్ని బంధాలు ఎంత దూరమైనా దూరం చేసుకోవాలనుకున్నా మనసుకి మాత్రం దగ్గరగానే ఉంటాయి సార్. అర్థం కాలేదా సార్? మనసారా కొన్ని అంత త్వరగా అర్థం కావు సార్. మరలా మరలా నిన్ను రమ్మని వెలుగే తెమ్మని మరోసారి నీతో అంటున్నా. అనగా అనగా కలలాగా నిన్ను అనుకోలేను. జతగా కదిలే టేక్ కేర్ సార్. నీతో కలిసుంటాను. నీతో సార్ ఏం చేస్తున్నారు? వదలండి సార్. సార్ వదలండి. నచ్చి చేరువైనదేదో ఇట్టే దూరమైనదే.
ప్రత్యేక సమయం చిలితారా సారీ. మేడం, కొరియర్ వచ్చింది. కొరియరా? ఏంటిది? ఏదో గిఫ్ట్ ప్యాక్ అనుకుంటా మేడం. మేడం ఇక్కడ సైన్ చేయండి మేడం. ఇక్కడ? అవును మేడం. థ్యాంక్ యూ మేడం. మాధవి అంటే వదనకొచ్చింది. పంపించింది ఎవరు? అతను కాదు, ఆమె నా ఫ్రెండ్ ప్రణవి. ప్రెగ్నెంట్ అని తెలిసి గిఫ్ట్ పంపిస్తాను అంటుంది. ప్రణయ్ అంటే వదిన ఫోన్లో మాట్లాడిన పర్సన్. ఎస్. వదినా, మీ ఫ్రెండ్ ఫారెన్ నుంచి గిఫ్ట్ పంపించాడు. ఓపెన్ చేసావా? నీకొచ్చిన గిఫ్ట్ నేనెలా ఓపెన్ చేస్తాను? ఆ సంస్కారం మాటల్లో కాదు, చేతల్లో కూడా ఉండాలి. నాకంత సంస్కారం లేదు వదినా. చెప్పారు కదా, నేర్చుకుంటానులే. ఆగొదినా, నీ ఫ్రెండ్ ప్రణవి అన్నావు. ప్రణయ్ అని ఆ ఫ్రమ్ అడ్రస్లో ఉంది. ప్రణయ్ ఎవరో నాకేం తెలుసు? నా ఫ్రెండ్ పేరు ప్రణవి. ఇక్కడ విఐకి బదులుగా తప్పుగా వై పడింది. వదినా, అక్షరాలు తప్పుపోతేనే పేరు మారిపోతుంది. అలాగే మన జీవితాలు మారిపోయే తప్పులు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి వదినా. ఈ మధ్య నువ్వు ప్రవచనాలు ఎక్కువగా చూస్తున్నావా? నా మాటలు ప్రవచనాల్లో కనిపిస్తున్నాయి వదినా. అన్నయ్య, కరెక్ట్ టైంకి వచ్చావు. ఏంటి వదిన ఆడపడుచుల హాట్ డిస్కషన్స్? అంత హాట్ మ్యాటర్ మీ ఆవిడ దగ్గరే ఉంది, నువ్వే కనుక్కోవాలి. ఆ హాట్ మ్యాటర్ ఏంటో నువ్వే చెప్పొచ్చు కదా ప్రియా. వదినకి కడుపులో పుట్టబోయే కొడుకు కోసం గిఫ్ట్ వచ్చింది. ప్రియా, వదిన పుట్టబోయే కొడుకంటావేంటి? నా మేనల్లుడో మా అన్నయ్య బిడ్డో అనొచ్చు కదా. కరెక్టే. ప్రణయ్ అని వదిన ఫ్రెండ్ గిఫ్ట్ పంపించాడు. అమెరికాలో ఉంటాడంట అన్నయ్య. ప్రణయ్ ఎవరు మాధవి? నాకు కూడా ఎప్పుడు చెప్పలేదు. ప్రణయ్ కాదు, ప్రణవి రవి. ఫ్రమ్ అడ్రస్ లో పేరు తప్పుగా పడింది. తను ప్రణయ్ అనుకుంది. ప్రణవినా? ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పానని చెప్పు. అలాగే చెప్తాను రవి. ఇంతకీ ఏం గిఫ్ట్ పంపించింది? రూమ్ లోకి వెళ్ళి చూద్దాం రండి. మా అన్నయ్యని మోసం చేయలే వదినా. నువ్వు నిజం ఒప్పుకునే వరకు నేను నిన్ను నీడలా వెంటాడుతూనే ఉంటాను.